ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. బెంగళూరు హైవేకి దగ్గరలో ఉన్న ఒక చిన్న వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు తెలుసుకుందాము. రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది. బాధితులుగా పడకుండా ఉండడానికి సమాచారం మరియు అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా మరియు సమాచారంతో ఉండడం ద్వారా కొనుగోలుదారులు మోసాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు. కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తే ఏళ్ల తరబడి ఆర్థిక మానసిక క్షోభను దరికి రాకుండా దూరం చేసుకోవచ్చు. అతి తక్కువ ధర లేదా నిరుపయోగ భూమి అమ్మకాలు, చట్టపరమైన లేదా పర్యావరణ సమస్యలు ఉన్న వ్యవసాయ లేదా మారుమూల భూమిని కొందరు అక్రమ అమ్మకందారులు విక్రయించడానికి ప్రయత్నిస్తారు. అధిక సంభావ్య ప్రాంతంలో అతి తక్కువ ధరకు వ్యవసాయ భూమి విక్రయానికి మీ ముందుకు వస్తే లావాదేవీలలో పాల్గొనడానికి తొందరపడకండి. ముందుగా ఈ విషయాలను తనిఖీ చేయండి. 1. రెవెన్యూ రికార్డులు, స్థానిక మండలం మరియు ఆర్డీఓ ఆఫీసుల ద్వారా యాజమాన్యాన్ని నిర్ధారించుకోండి. 2. నీటి లభ్యత, నేల నాణ్యత మరియు రహదారి కనెక్టివిటీని పూర్తిగా తనిఖీ చేయండి. 3. భూ వినియోగంపై ఏవైనా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయా క్షుణ్ణంగా తనిఖీ చేయండి. మితిమీరిన ప్రశంసలు లేదా ఊహాజనిత ప్రయోజనాలను ఆశించే కొందరు మధ్యవర్తుల పట్ల జాగ్రత్త వహించండి. అత్యవసర వ్యూహాలతో కొనుగోలుదారులపై ఒత్తిడి తీసుకురావడానికి కొంతమంది స్కామర్లు తరచుగా తప్పుడు అత్యవసరతను సృష్టిస్తారు. ఒప్పందాన్ని మదింపు చేయడానికి మీ గరిష్ట సమయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4. న్యాయ సహాయం. లావాదేవీల్లో ఎల్లప్పుడూ నమ్మకమైన న్యాయవాదిని నిమగ్నం చేయండి. సంతకం చేయడానికి ముందు అమ్మకపు ఒప్పందం మరియు ఇతర చట్టపరమైన పత్రాలు ధృవీకరించబడ్డాయని నిర్ధారించుకోండి. 5. ముందస్తు చెల్లింపులను నివారించండి. అన్ని వివరాలు మరియు డాక్యుమెంట్లను ధృవీకరించడానికి ముందు డబ్బును బదిలీ చేయవద్దు. ఒకవేళ డిపాజిట్ అవసరమైతే చెక్కులు లేదా బ్యాంకు బదిలీల వంటి ట్రేసబుల్ మార్గాల ద్వారా చెల్లించేలా చూసుకోండి. పైన చెప్పిన అన్ని విషయాలు జాగ్రత్తగా తనిఖీ చేయండి. మిమ్మల్ని మీరు మోసాల బారి నుండి కాపాడుకోండి. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 5 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ఉంది. శంషాబాద్ ఎగ్జిట్ 16 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. NH 44 నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. హద్దులు పూర్తిగా కంచెవేసి ఉన్నవి. మట్టి రకం ఎర్రమట్టి. దీని రోడ్డు ఫేసింగ్ సుమారు 250 ఫీట్లు ఉంటుంది. అన్ని రకాల సారవంతమైన నేల, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. నీటికి ఎలాంటి కొరత లేదు. ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు. ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉండవు. HMDA మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 నుండి అన్ని కాస్రా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, తనిఖీలు, డిజిటల్ భూమి సర్వేలు, టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం 25 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధర కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి. ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్.
మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.